లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుండి ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే కోర్ రిలేటెడ్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి ఈ యొక్క కంపెనీలో అయితే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. ఈ యొక్క కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ నుండి మీరు ఈ యొక్క జాబ్ పోర్టల్ నుండి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క కంపెనీ వచ్చేసి చెన్నై లొకేషన్లో లొకేట్ అయితే ఉంది. జేఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి మనకి కోర్ రిలేటెడ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు అనమాట. జెట్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క చెన్నై లొకేట్ అయిన కంపెనీలో అయితే మీరు జాబ్లో అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. సో దీంట్లో బేసిక్గా వర్క్ ఏముంటుందంటే మెంబర్ ఆఫ్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్ టీంలో మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే మెకానికల్ డిజైన్ గ్రూప్లో వర్క్ చేయాలో యాజ్ వెల్ యాజ్ ఈ యొక్క డిజైన్ అండ్ డెవలప్మెంట్ కమర్షియల్ వెహికల్ కాంపోనెంట్స్ ఎవరైతే ఉంటుందో ఆ యొక్క కమర్షియల్ వెహికల్ కాంపోనెంట్స్ మీద, అదేవిధంగా అసెంబ్లింగ్స్ మీద అయితే మనము వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మెకానికల్ హార్డ్వేర్ ఇంక్లూడింగ్ ఇన్నోవేషన్, కాన్సెప్ట్ డిజైన్, ప్రొడక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఎవరైతే ఉంటాయో దాని మీద మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా థర్డ్ పాయింట్ వచ్చేసి టెక్నికల్ సొల్యూషన్, కస్టమర్ అప్లియన్సెస్, తర్వాత న్యూ స్టీరింగ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్, తర్వాత సబ్ సిస్టమ్స్ ఏవైతే ఉంటుందో దాని బేస్ మీద అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. 3D క్యాడ్ మోడల్స్ కింద ఇంజనీరింగ్ డ్రాయింగ్ బేస్ చేసుకుని మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. అలా బేసిక్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ప్రొసీజర్ కింద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని అయితే మనము వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క కంపెనీలో మనం జాబ్ అప్లై చేసుకోవాలంటే కనుక క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఎవరైతే బీఈ బీటెక్లో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ 2022 లేకపోతే 23 పాస్ అవుట్ అయ్యే బ్యాచ్ విత్ 70% అకాడమిక్ స్కోర్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో కమిట్మెంట్ అండ్ డ్రైవ్ ఫర్ ది పర్ఫార్మెన్స్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని డిజైన్ ప్లాట్ఫామ్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. లైక్ క్యాడ్ కావచ్చు, తర్వాత క్యాఫ్టియా, ఇట్లాంటి కొన్ని టూల్స్ అయితే ఉంటుంది. ఆ టూల్స్ కూడా మనకి రావాల్సి అయితే ఉంటుందని బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో ఆ కొన్ని స్కిల్స్ బేస్ చేసుకొని మనం అప్లై అయితే చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ అప్లై నౌ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఎలిజిబుల్ అయితే కనుక అప్లై అయితే చేసుకోండి. ఈ విధంగా ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీ కంపెనీకి సంబంధించిన ఒక న్యూ రిజిస్ట్రేషన్ ఐడి తీసుకుని అక్కడ నుండి మీరు ఈ యొక్క జాబ్స్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు ఈ యొక్క జాబ్స్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. మరిన్ని వివరాలు అక్కడ చూడండి.